ఇది మామూలుగా ఇక్కడ దోసకాయ, ఇది దోసపండు అంటారు. కానీ ఇది పండు పెద్ద బాగోదు. మామూలుగా దోసపండు ఉంటుంది, అది పండితే బాగుంటుంది దోసపండు. కానీ ఇది ఏంటంటే ఈ పచ్చిది కట్ చేసి తింటే చాలా తేనెలు వేసి తింటారు వీళ్ళు. పచ్చిది కీరా దోసలా ఉంటుంది, తేనెలో ముంచుకొని తింటారు. తింటేనట వీళ్ళకి ఇక రక్తహీనత ఉండదు, ఎప్పటికీ రక్తం తగ్గిపోవడం ఉండదు అనమాట. సంవత్సరంలో ఒకసారి తింటారట తేనెలో ముంచుకొని. అంతా ఫినిష్. తర్వాత దీన్ని కోసుకుని వీళ్ళు పచ్చడి పెట్టుకుంటారు, ముక్కలు కోసి పచ్చడి పెడతారు, పచ్చడి తింటారు. అలా దోసకాయ ఇది మామూలుగా ఏంటంటే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ బాగుండి, ఈ దోసకాయ తినడం వల్ల వీళ్ళు జీర్ణ వ్యవస్థ బాగుండి మోషన్ ఫ్రీగా అయ్యి చలవ చేస్తామట, పిత్తాన్ని తగ్గిస్తాడు. ఇది దోసకాయ చలవ చేస్తామట. గుమ్మడికాయని వాళ్ళు ఇంత పిందప్పటి నుంచి కూరలు వండుకుంటారు. వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే చూడండి ఎంత చిన్నవి. ఈ విత్తనం మనకు దొరకదు, మనకు ఉంటాయి సూర్య గుమ్మడికాయ చిన్నవి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న విత్తనం ఇది దేశవాళీ నాటు విత్తనం. వీళ్ళు ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న విత్తనం ఇది. ఈ కాయ చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత కాయ ఉన్నప్పటి నుంచి కాయ, ఆకు చిన్న చిన్న ముక్కలు కోసేసి గుమ్మడి రొడ్డ కూర, ఒకసారి మనం వీడియో చేసుకున్నంతమంది గుమ్మడి రొడ్డ కూర అంటే గుమ్మడి కాయ రొడ్డ అంటే దాని ఆకులు కలిపేసి కూర వండేస్తారన్నమాట. కూర వండేసి కొంచెం ఉప్పు కారం వేసి తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. రెండూ తినడం వల్ల ఏంటంటే ఇది మామూలు దుంప కదా, హై ప్రోటీన్, ఆకులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో రెండు బ్యాలెన్స్ అనమాట. ఇలా కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ రాదన్నమాట. అలా ఏంటంటే వాళ్ళు మంచి బలం, పిల్లలకి పౌష్టిక ఆహారం అన్నమాట. వీళ్ళు మంచి ఉక్కు ముక్కలు ఎదుగుతారు గుమ్మడి కూర. అలాగే గుమ్మడికాయ వీళ్ళు కాయ కూడా కూర వండుకుంటారు. కాయ కూర వండుకుంటే కాయ కొంచెం తీయగా ఉంటుంది కదా, అందుకేం చేస్తారంటే ఇక్కడ చూపించాడు సేమ్ మిరపకాయ అని చూపించాడు ఇందాక. ఆ సేమ్ మిరపకాయ ఇందాక ఇంట్లో వేసుకున్నారు ఇవన్నీ. ఈ కూర వండుకొని మళ్ళీ కూరలో కొంచెం కారం వేసుకుంటారు. ఈ కూరతో అన్నం తింటూ సేమ్ మిరపకాయ తింటారన్నమాట. మామూలుగా మంట ఎక్కువ పద్ధతి అది. దీనికి బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది వాతం చేస్తుంది కదా, మళ్ళీ గుమ్మడికాయ వాతం చేస్తుందని చెప్తాం అందరూ. ఇది గుమ్మడికాయ తింటే నొప్పులు ఎక్కువ అవుతాయని. ఇలా అది తింటూ ఆ సేమ్ మిరపకాయ తింటే ఆ కీళ్ళ నొప్పులు రావన్నమాట, వాతం చేయదన్నమాట. అలా వీళ్ళు పండగ వెళ్ళాక సంక్రాంతి వెళ్ళాక తింటారు. అలాగే ఇది ఇక్కడ రాజుల దుంప అని ఇంకా రాలేదు, ఇంకొక నెల పోయాక వస్తుంది బాగా. జనవరి ఫిబ్రవరిలో ఈ దుంపలు కొంచెం లావుగా ఉంటాయి, రాజుల దుంపని పిలుస్తారు. ఇది కట్ చేసి ఉడకబెట్టేస్తే ఎలా ఉందంటే అన్నం చిగుడిపోతే ఎలా ఉంటుంది, అన్నం చిగుడిపోతే అలా అయిపోద్ది అనమాట, అన్నంలో అయిపోద్ది. ఇందులో ఈ అన్నంలో ఏం చేస్తారంటే పచ్చడో గింజో వేసి తినేస్తారనమాట. ఈ దుంపలు ఉన్న కాలం ఇంకా రైస్ వండుకోరు, బియ్యం వండుకోరు. ఈ తినడం వల్ల ఏంటంటే అసలు బాడీలో కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ ఇంకేం ఉండవు అన్నమాట. వీళ్ళకి మంచి శక్తి, ఎనర్జీ, పిల్లలకు మంచి ఎదుగుదల బాగుంటుంది వీళ్ళకి. అలా తింటారన్నమాట. ఇలాంటి వీళ్ళకి ఒక 300 రకాల కూరలు వంటకాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే వంటకు దొరికే అడవి దొరికే తినే వస్తువులు ఉన్నాయి వీళ్ళకి. మనం తిప్పి కొడితే 25 రకాల 30 రకాల కూరలు ఉంటాయి. మార్కెట్కి వెళ్తే ప్రతి వారం అదే రిపీటెడ్, మనకి సంవత్సరం అంతా అదే రిపీట్ అవుతుంటాయి. వంకాయలు, బెండకాయలు, టమాటాలు కామన్గా. ఇలా ఉండదు. ఈ సీజన్లో అయిపోతే ఇంకో సీజన్లో ఇంకోటి. కానీ ప్రతి సీజన్లో కాయ వచ్చిందంటే వెంటనే తింటారు. దానికి ఒక నెల, ఒక నక్షత్రం ఏదో పేరు, ఒక రోజు పెట్టుకుని ఆ రోజు అమావాస్య, పౌర్ణమి ఇలాంటివి పెట్టుకుంటారు తిథులు. ఆ ముందు పండగ చేసి ఆ తర్వాత అట్లా తింటారు. పండగ కాకుండా ముందు ఎవరిని కొయ్యనివ్వరు, వాళ్ళు ముట్టుకోరు. అంత సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళు. అంటే అలా వాళ్ళు ప్రకృతిని అంతా అలా ఆరాధిస్తారన్నమాట. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయి ఉండి మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి. మా వైద్యం తగ్గించడం ద్వారా
మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన మార్పు, సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం. కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.